ఇవాళ ముచ్చట వచ్చేసి మనం వర్క్ వచ్చినాం. ఇది ఎక్కడంటే మందమారి బ్రహ్మవారి గుడి వెనుక లైన్లో సింగరేణి కోట చేస్తాను. ఏంటంటే ఎన్ని రోజులు అయితే మనం పనికి రాలే, వారం 10 రోజుల నుంచి. అంటే మధ్యలో వచ్చినాం కానీ అంత వీడియో తీసి అంత లేదు, ఎందుకంటే హాఫ్ మేస్త్రికి అర్జెంట్ ఉందంటే వచ్చినా పోయినా. కానీ మెయిన్గా అయితే పని రాలే. ఇలా మెయిన్గా ఈ కోటర్లో స్టార్ట్ చేసిన కాచి నేను రాలే. మనోళ్ళు ఇవాళ ఏంటంటే బయట ప్లాస్టింగ్ వేద్దామని, ఇంటికాడైతే షెడ్ కడిగినందుకు మనం అది ఏం చేసినాం, ఇక షెడ్ తీసేసి రూమ్ కూడా సరిపోతలేదని చెప్పి అది రూమ్ అయితే హైటు ఇక లేపిన గోడలే లేపిన, మన హాల్ కూడా సరిపోతలేదు. హాల్ లేదు, సరిపోతలేదు అంటే హాల్ లేదు, 2 రూములు ఉన్నాయి కాబట్టి అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందరికీ ఎవరైనా వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక మన చేతిలో పనే. కానీ ఇటుక ఉండే కొంచెం, ఆ ఇటుక వరకు అయితే లేపిన దర్వాజా వరకు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పైసలు అడ్జస్ట్ కావాలి, వాటికే తాపిన పని. మన ఇంటికాడిది కూడా ఒకరోజు తీసి వీడియో పెడతా. నాన్న ఉన్నాడు, అది 20 సంవత్సరాల కిందట దాని పని స్టార్ట్ చేసిన. నేను కూడా ఒకటి కొనుక్కున్నా, కానీ దాన్ని బేస్మెంట్ చేసి పెట్టినా. కానీ అప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ లేదు, మనం తీయలే వీడియోస్. దాని స్లాబ్ వేసే వరకు ఇప్పుడు పైసలు అయితే లేదు, కానీ దాని తర్వాత ముచ్చట. కానీ ఇదైతే సరిపోతలేదు, వచ్చేపోయి చుట్టాలందరూ ఇబ్బంది అవుతుందని చెప్పి అయినా కూడా కడి ఇట్లా మొత్తం ఇరిగిపోయింది అన్నట్టు. ఇరిగిపోయే స్టేజ్లో తీసేసిన షెడ్ నేను తీసేసి కొంచెం అయితే లేపిన. మన వీడియోని అయితే కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తా. మనోళ్ళు బయట ఏం చేస్తారో చూద్దాం, మనది కూడా వీడియో అక్కడ కంటిన్యూ చేద్దాం, చూపిస్తా. సింగరేణి కొట్టరు, ఇది లోపలనే బాత్రూమ్ కట్టిళ్ళు. అంటే ఇది కట్టింది నేనే, ప్లాస్టింగ్ చేసింది మా జమీలును సలీం భాయ్. ఇది ప్లాస్టింగ్ చేసింది. అంటే ఇటు గ్యాస్ బండ, కిచెన్ సంబంధించిన గ్యాస్ బండ వస్తుంది, ఆడ సెల్పులు వస్తాయి, అవి రేపు కట్టేది ఉన్నది. ఈ స్నానాలకు కానీ సపరేట్గా కట్టించినాం. ఈ సింగరేణి ఉన్నాయి కానీ ఈ వాస్తు ప్రకారం లేవు, వాళ్ళు ఉంటే ఉంచుకున్నారట, లేకపోతే తీసేస్తారంట. మనకు బయట ఇది ఒక ఫ్లోరింగ్ ఉంది, అన్నీ వేసిళ్ళు మనోళ్ళు. ఇవంతా కంపెనీ వాళ్ళు చేసింది, ఇది మనం కంపెనీ కూడా ముట్టాల్సిన అవసరం లేదు మనకి. ఇవన్నీ కంపెనీ చేసుకుంటుంది, రూములు సగం ప్లాస్టింగ్ కంపెనీ సింగరేణి చేసుకుంటుంది. ఇది మాత్రం మనం చేసింది. ఈ గచ్చు మొన్న నేను ఈ గచ్చు కూడా వచ్చిన. ఈ షెడ్ కూడా మన వాళ్ళు ప్లాస్టింగ్ చేసిళ్ళు, ఆ రోజు మనమైతే రాలే. ఈ షెడ్ కూడా మన వాళ్ళు ప్లాస్టింగ్ చేసిళ్ళు. ఇప్పుడైతే ఆ గోడ ప్లాస్టింగ్ చేస్తాను బయట, అదేదో రన్నింగ్ అవుతుంది. అటు పక్క బయట పక్క వేసినాం. ఇయో ఈ గచ్చు కూడా దోయినది, ఇది కూడా అయిపోయింది. ఆడ ఒక బాత్రూమ్ కట్టేది ఉన్నది, ఆ తర్వాత చూపిస్తా స్టార్ట్ చేసినాక. గిచ్చులు అన్నీ దోయినాం. మా మేస్త్రి ఎత్తాను, గోడ ఎత్తాను బయట, చూపిస్తా పండి. ఇవాళ నడిచే వరకు అయితే ప్రజెంట్ అది. ఇగో సలీం బాయ్ లైక్ చేయండి. మా కష్టానికి వెళ్తా. మా మేస్త్రి కూరెట్ట కడతాను, చుమ్మ వస్తాను. ఈ గోడ ఎట్టుండే తెలుసా, పాకురు పెట్టి ఉండే, దానికి అందం తీసుకొస్తాను. చూడండి, సలీం బాయ్ తలుసుకున్నాక అన్నీ అవుతాయి పనులు. ఇప్పుడు గంప పట్టుకున్నాయనే సలీం బాయ్, తెలుసుగా మీకు. ఒక కామెంట్ పెట్టాను సలీం బాయ్ కోసం. ఇక నాకు కూడా పనికి టైం అవుతుంది కాబట్టి ఎక్కువసేపు వీడియోలు తీసుకుంటుంటే నాకు మంచిగా ఉండదు కాబట్టి తర్వాత. ఓకే అండి, కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తానికి అయితే లాస్ట్కి సామాన్లు కడేటప్పుడు అయితే వీడియో తీసి కంప్లీట్ అయితే. బాయ్.